ఇక హుదూద్ తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. భీమవరం, నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, కాళ్ల మండలాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. తీర ప్రాంతంలోని 31 గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ మనకు వివరిస్తారు. ముంచుకొస్తున్నటువంటి హుదూద్ తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపించబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 5 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మొగల్తూరు మండలంలోని పెదమైనవాని లంకలో మనం ఇక్కడ సముద్ర పోటు ఏ రకంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. గంట గంటకి పెరుగుతున్నటువంటి సముద్ర ఉధృతి కారణంగా అలాగే తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో కూడా తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. మొత్తం 5 మండలాలు యలమంచిలి, భీమవరం, నరసాపురం, కాళ్ళ, మొగల్తూరు మండలాల్లో ఉన్నటువంటి 31 గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీరందరి కోసం కూడా మొత్తం 29 పునరావాస కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా అక్కడ తాగునీరు అలాగే ఆహారాన్ని అందించేటటువంటి రంగం ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మొత్తం రేపు ఉదయం తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి నష్టము జరగకుండా పాఠశాలలకి ఇప్పటికే 3 రోజుల పాటు సెలవులను ప్రకటించడం జరిగింది. శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కూడా ఈ సెలవులను ప్రకటించారు ఇక్కడ జిల్లా కలెక్టర్. అలాగే మొత్తం 5 మండలాల్లో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ సమాచారాన్ని ఎప్పటికప్పటికి సేకరిస్తున్నారు. తీరం దాటేటటువంటి సమయంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా చోట్ల గాలుల ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 31 గ్రామాల్లోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మరో పక్కన చూస్తున్నారు ఇక్కడ మత్స్యకారులందరినీ కూడా వేటకు నిషేధించడం జరిగింది. అలాగే ఇప్పటికే తీరంలోని నరసాపురం తీర ప్రాంతంలోని మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నారు. వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించడంతో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుకుంటున్నారు. వారందరూ కూడా వలలు అన్నింటినీ కూడా తమ ప్రాంతాలకి తీసుకెళ్లి అంటే సురక్షిత ప్రాంతాలకు వారందరూ తరలిస్తున్నారు. ఇప్పటికే పడవలన్నింటినీ కూడా సముద్ర వేటకి వెళ్ళినటువంటి పడవలన్నీ కూడా తీర ప్రాంతానికి ఒడ్డుకు చేరుకొని ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే మత్స్యకారులందరూ కూడా ఈ సముద్ర తీవ్రత గంట గంటకి పెరుగుతుంటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది వారందరూ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం వారు వేటకు వెళ్ళొచ్చిన వారందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి సముద్ర మధ్యలో ఉన్న వారందరూ కూడా నరసాపురం తీర ప్రాంతంలోని ఒడ్డుకు చేరుకున్నారు. వారందరూ కూడా పునరావాసం కోసం కూడా వారందరూ ఎదురు చూడడం జరుగుతోంది. అలలు పెరుగుతున్నటువంటి అలల ఉధృతి కారణంగా నరసాపురం, పెదమైన లంక, చిన్నమైన వాణి లంక ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రం రేపు ఉదయానికి తీరం దాటే సమయంలో సముద్ర కోత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటికే మరొక 12-15 గంటల్లో తీరం దాటేటువంటి సమయానికి ముందే ఇప్పటికే సముద్రం చాలా ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్ర తీర ప్రాంతంలోని చెట్లు అవి ఇక్కడ ఉన్నటువంటి తాటి చెట్లు అలాగే కొబ్బరి చెట్లు అన్ని కూడా ఇప్పటికే కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తుఫాను దాటడానికి మరింత సమయం ఉన్నప్పటికీ కూడా సముద్ర పోటు ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో తీర ప్రాంత ప్రజలు ఒక రకమైనటువంటి ఆందోళనకి గురవుతున్నారు. అయితే తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అలాగే భారీగా గాలులు వీచేటటువంటి అవకాశం ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం అలాగే కరెంటు స్తంభాలు కూలిపోవడం, భారీ వృక్షాలు నేల కూలిపోవడం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఎక్కడా కూడా రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా అన్ని చోట్ల కూడా జేసీబీలు ఏర్పాటు చేయడం అలాగే పెట్రోల్ అన్ని వాహనాలను నింపుకుని ఉంచుకోవడం అలాగే యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసేటటువంటి చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే కలెక్టర్ దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురయ్యేటటువంటి హుదూద్ తుఫాను ప్రభావాన్ని ఏమాత్రం ఇక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా చూసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది హుదూద్ తుఫాను ముంచుకొస్తున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్.